హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. అందరూ బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నానండి. సరేనండి, ఈ మధ్యన రకరకాల గొడవలండి. నా బతుకు నేను బతుకుతున్నానండి. నేను పిచ్చిదాన్ని అన్నారు కదా, చూశారు కదా, పిచ్చిదాన్ని. అలా అలా బిరుదు వచ్చేసింది. మూడో ముద్రగా రాకేష్ మాస్టర్ మూడో పెళ్ళం ముద్ర అయిపోయింది. నాకు సిగ్గేసిపోతున్నాడు ఏ షాపులకు వెళ్ళినా సరే. పోనండి, ఆ గొడవ వదిలేయండి. అలాగా పిచ్చిదాన్ని అయ్యాక, జఫా వదిలేసాక మానసికంగా చాలా బాధపడ్డానండి. కానీ మీరు అనుకున్నట్టు పిచ్చిదాన్ని అయితే కాదు, చాలా మంచిదాన్ని. మీరు ఒకసారి నా దగ్గరికి రండి, నేనేంటో మీకు తెలుస్తుంది. కానీ మానసికంగా నేను దెబ్బ తినలేదు అంటలేదు. చూపించాడు నా కొడుకు, కేగేశాడమ్మా నీకు బెంగొద్దు అన్నాడు. వీడియోలు నేను తనకి ఇస్తున్నాను, తనకి వీడియోలు నేను ఇస్తున్నాను, కరెక్టే. తను ఉండడు ఇక్కడ, ఒక ఎడిటర్కి నేను ఇచ్చాను అవి. ఏమ్మా నేను ఇలా కూర్చుంటానండి, సన్నగా అక్కడ ఒక పిల్లి కనపడుతుంది, మళ్ళీ ఏదో ఆలోచింత ఇక్కడ కుక్క కనపడుతుంది, మళ్ళీ ఏదో ఆలోచింత అమ్మో నా మొగుడు అలా వీడు ఇలా చేసాడా అని ఏదో ఆలోచించి కరెక్ట్గా అక్కడ బెల్లి కనపడుతుందండి. అలా నేను ఏది కనపడితే అది నా మనసులో ఉన్నది నేను మీ అందరికీ చెప్పుకుంటా. ఓకే, అది ఎలాంటి సెక్స్ అవని ఉండి నేను చెప్పేస్తాను. అది నాకు దేవుడు ఇచ్చిన వరం, అది తెలుసండి. నేను అలా మాట్లాడుకుంటా అంటే మీరు నన్ను రకరకాలుగా ఎన్నో పేర్లు పెట్టారు, అయినా సరే ఎప్పుడు కూడా నేను ఎవరి జోలికి వెళ్ళలేదు. నేను ప్రత్యేకంగా మీ జోలికి వచ్చిన ఒక వీడియో చూపించండి, నుంచుంటాను నేను అక్కడ. మీ జోడు తీసి కొట్టండి, నేను నుంచుంటాను. ఒకవేళ తప్పు చెప్తే నేను తప్పు చేశాను అంటాను, అంతే తప్ప ఎవరో ఏదో చెప్పేస్తే నేను నా ముడ్డి కిందకి ఎంత వచ్చిందంటున్నారండి మీరు. నా వయసు, ఒరిజినల్ వయసు ఇది. ఏమండి, ఇది సిమ్లో పెట్టాను. నా వయసు ఇదండి, నాకు తెలుసు నా వయసు. కానీ నాకంటా ముందు మీరు తెలుసుకున్నారు, నాకు అదే ఆశ్చర్యం అండి. నా వయసు 70 పెట్టారు. నేను ఏమన్నా అన్నానా? అనలేదు కదా. మరి మీరు పబ్లిక్గా నిన్ను అంటున్నారు, నేను ఏమన్నా మిమ్మల్ని ఏమన్నా అంటున్నానా? అంటలేదండి. ఓపెన్గా మాట్లాడుతున్నాను, నేను ఖచ్చితంగా మాట్లాడుతున్నాను, నిజంగా మాట్లాడుతున్నాను. ఇప్పుడు రకరకాలుగా వస్తున్నాయండి అన్నీ కూడా. ఎవరంతటి వాళ్ళు ఎవరికి తోసినట్టు వాళ్ళు మాట్లాడేస్తున్నారండి, తెలుసండి. నాకు ఏంటంటే ఒంటరిగా ఆడదాన్ని, ఒక పక్క పిచ్చిది అంటున్నారు, అలా రకరకాలుగా అంటున్నారు. నేను కూర్చుని ఏదో ఇలా ఆలోచిస్తానండి. ఇక్కడ కుక్కే ఉన్నదనుకోండి, దాని మీద ఏదో మాట్లాడేసుకుంటా. నేను అలా మాట్లాడేసుకుంటాను, నా మనస్తత్వమే అని మీ అందరికీ కూడా తెలుసు. మళ్ళీ ఇక్కడ పిల్లి ఉన్నదనుకోండి, పిల్లితో మాట్లాడిస్తాను. అక్కడ బెల్లి ఉన్నదనుకోండి, అప్పుడు అలా ఆలోచన వచ్చేస్తుందండి, దాంతో మాట్లాడుకుంటా. అంతే తప్ప నేను ఎవరిని కూడా దూషించను, ఇబ్బంది పెట్టను, బాధ పెట్టి మాటలు నేను ఏమీ మాట్లాడనండి. నన్ను ఎవరికన్నా నా మీకు ఇద్దానికి వస్తేనే నేను కాలు దువ్వేస్తానండి, తెలుసండి. అంతగా తప్ప నేను ఒకళ్ళ జోలికి వెళ్ళను. అలాంటిది ఏదో నేను ఆఫీస్లో వస్తున్నాడు, నాకు ఒక ఎడిటర్ని ఇచ్చారండి, వీళ్ళ మాటలు బట్టి 2 ఎడిటర్లు పారిపోయారు. ఇప్పుడు ఒకడు వచ్చాడు, వాడేం చెప్తున్నాడండి, అస్సలు తమిళని పెట్టడం లేదండి. అప్పుడు కూడా నేను ఫోన్ చేస్తే ఏంటి శరణ్ బాబు నేను జీతం ఇస్తున్నాను, అలాంటిది నాకు ఏమీ పెట్టలేదు తమిళని అంటే, వాడు అమ్మా నేను చెప్తాను అంటున్నాడే కానీ పట్టించుకుంటలేదండి. తనకి ఏదో పని మీద వస్తాడు, చూసుకుంటాడు, కారు మీద వెళ్ళిపోతాడండి. ఆయన ఎక్కడెక్కడో ఉంటాయండి, షార్ట్ పిల్లలు ఉంటాయి, ఇవి ఉంటాయి, అవి ఉంటాయి. మీరు నమ్మండి నమ్మకపోండి, నేనైతే యథార్థమే మాట్లాడుతున్నాను. ఏమండి, అలాంటిది నన్నేదో అనిపించారంటే ఒకసారి మీరు గుండెల మీద చేసుకుని చెప్పండి. ఒకసారి ఏవేవో అనేసారు, వాళ్ళని మనం తీసుకొచ్చేయాలి, రోడ్డు మీద పావేయాలని మీరు అనుకోవద్దండి. ఎవరు కూడా అందరూ మన ఫ్యామిలీ అన్నట్టుగా మాట్లాడండి మీరు. అలాంటిది పోని నేను అన్నాను అనుకోండి, నన్ను అడగండి మీరు ఫోన్ చేసి, లేకపోతే మీరు రండి, ఏమండి లక్ష్మి గారు మీరు ఇక్కడికి రండి అనండి, లేకపోతే మనకి ఆఫీస్కి రండి, ఇక్కడ ఆఫీస్కి అందరూ వస్తా వెళ్తూ ఉంటారు కదా, అలాగే మీరు రండి, మాట్లాడండి. అంతే తప్ప శరణ్ బాబు ఏదో చేయించాడు నువ్వేదో అనేసావంటే తప్పు కదండి. చెప్పండి. ఒకసారి మీరే 70 సంవత్సరాలు అంటున్నారు, నాకు ఇప్పుడు 50 పైన, మీరు 70 అంటున్నారు. ఓకే, మీ ఇష్టానికి వదిలేసాను, నేను నవ్వుతూ ఉంటాను కానీ నేను సమాధానం చెప్పను కదా. అలాంటిది నేను ఎందుకు వింటానండి? అది తప్పో ఒప్పో నాకు తెలీదా? నా వీడియోలు నేను చేసుకుంటున్నాను, నా మీదకి వచ్చిన వాళ్ళు ఏదో నాకు మైండ్ బాగోకో అవేవో రకరకాలుగా పేర్లు పెట్టి అనుకుంటాను, అంతే తప్ప వాడు ఏదో అనిపించేస్తున్నాడో నువ్వు అనేస్తున్నావు అంటాం చాలా తప్పండి. అది చాలా తప్పండి, అది తెలుసండి. ఒకవేళ నేనే అన్నాను అనుకోండి, నా మీద యాక్షన్ తీసుకోండి, యాక్షన్ తీసుకోండి. అమ్మ నన్ను తిట్టింది అని పెట్టండి. ఇప్పుడు మీరు ఎన్నో నన్ను అంటున్నారు, అప్పుడు నేను ఈ అన్ని వీడియోలు కూడా నేను చూపించాను కదండి. ఒకందాన్ని అవ్వదు కదా. అమ్మ మీరు ఏమన్నా అన్నదా, అమ్మ మీరు ఎవరు 2 వీడియోలు అక్కడ చూస్తారు కదండి ఎస్ఐ గారు. అంతేగాని శరణబాబే పెట్టించాడు, శరణబాబే అన్నాడు అంటే చాలా తప్పండి, అది తెలుసండి. ఇప్పుడు రూమ్లో ఆఫీసు ఏదో పని ఉంటుంది, ఏదో ఫైల్ మర్చిపోతాడు, పెన్ మర్చిపోతాడు, ఏదో గమ్మున వస్తాడు, ఆడ పని చూసుకుని గమ్మున వెళ్ళిపోతాడు. ఇప్పుడు మీరు ఏం పెట్టారు తప్పు, అద్దంలో కనిపించేస్తారని పెట్టారు. అప్పుడు కూడా ఏదో మీరు అడావిడిగా చూడండి ఒకసారి, గమ్మున ఇలా వెళ్ళటమే కదా మీకు కనిపించింది.
ఇలా వెళ్ళిపోతున్నాడు. అంటే తను ఏదో మర్చిపోయేటప్పుడు వచ్చాడు, నేను కూడా పట్టించుకోనండి. నా వీడియోలో నేను ఇలా లీనమైపోతూ ఉంటా. తను ఏదో వెళ్తాడు వెళ్ళిపోతాడు. తను వచ్చాడని కూడా నాకు తెలియదండి. ఇప్పుడు మీరు అద్దంలో కనిపించే వరకు మాకే తెలియదు అసలు. అలాగే తప్పండి అది. ఒక మనిషిని మన రోడ్ల మీద లాగాలి అంటే చాలా తప్పు. కండిషన్లు అన్నీ కూడా ఉంటాయండి దానికి. అవన్నీ తీసుకురండి, నన్ను పిలవండి, మీరు రండి, లేకపోతే నన్ను పిలిపించండి, ఉంటాయి. అంతేగాని మధ్య రకంగా శరణబాబు ఏం చేశాడండి, నిజంగా కూడా నాకు ఆధారం చూపించాడు. కానీ మీరు అనుకున్నట్టు నేను పిచ్చిదాన్ని కాదండి. నేను రూమ్లో 2 డేసే ఉన్నా. ఈ లోపల తన తమ్ముడు వచ్చాడు, తన 3 రోజు వచ్చాడు, నాకు ఆఫర్లు ఇచ్చారు. అంతే తప్ప ఎవరు ఏమన్నా నేను ఎవరిని కూడా తిట్టించను. ఒకవేళ ఆడి తిట్టమంటే నేను ఎందుకు తిడతాను చెప్పండి ఒకసారి. నేను తిడితే నాకే శిక్ష పడుతుంది కదా, మీరంటే మీకు శిక్ష పడుతుంది కదా. మీ వీడియోలు చూపించమంటాడు, నా వీడియోలు చూపించమంటారండి ఎస్ఐ గారు. అప్పుడు ఎవరు తప్పు ఉన్నది ఇద్దరికి కూడా వార్నింగ్ ఇస్తాడు. అంతేగాని ఆయన వచ్చి నన్ను కొట్టేడు చంపేడు అండి. తప్పండి అది. ఒక మనిషి మీద మీరు అపనింద వేయొద్దు. శరణబాబు నన్ను ఎప్పుడూ కూడా ఏ మాట అనలేదు. కాకపోతే ఇంకోటి అడిగానండి నేను, శరణబాబు నాకు డ్రెస్సులు అంటే ఇష్టం అమ్మంటే అమ్మ వేసుకో అన్నాడు. దాంట్లో తప్పే ఉన్నదండి. ఒక తండ్రికి బిడ్డ అడిగింది, ఒక బిడ్డకి తల్లి చెప్పాడు సమాధానం, అంతే తప్ప వేసుకున్నానండి, అది నాకు ఇష్టం. మీరు ఎన్నో అన్నారు కానీ నేను ఏమన్నా మానేనండి, మానలేదు. నా శరీరం నా ఇష్టం. నేను ఇంకా మీరు తప్పు అంటే బ్రా నిక్కర్లు వేసుకుంటే తప్పండి. ఒకవేళ అయ్యి కూడా నా ఇష్టమైతే డైరెక్ట్ వేసుకోమంటే వేసుకుంటానని బుడబొక్కల దాన్ని నేను మీతో అన్నాను, అది పట్టేసుకున్నారు. బ్రా నిక్కలతో కూడా చూపించేస్తానంటే మీరు ఎన్ని అన్నారండి నన్ను మాటలో, నా బేబచ్చంగా తిట్టారు. ఇంక పడి ఇసుకొచ్చి ఒకసారి యాక్షన్ తీసుకున్నానండి, అంతే తప్ప వాడు ఏదో అనమన్నాడో అనేసి ఈవిడేదో అనమన్నదే అనేస్తే నేను మనిషినేనండి. నాకు బిడ్డలు ఉన్నారు. నేను మగోళ్ళు అంటున్నాను కదా, పెళ్ళం బిడ్డలు అనేస్తున్నానండి, చూసారా. అలాగా ఏమీ కాదండి, యథార్థం. నమ్మండి నమ్మపోండి. తానైతే ఎప్పుడు కూడా తిట్టమని అనలేదండి నేను అసలనే. అమ్మ నీ పని ఏదో నువ్వు చేసుకో, నాకే తలనొప్పి, నువ్వు చేసుకో అన్నాడండి, అంతే. డ్రెస్సులు మాత్రం అడిగాను, వేసుకో అమ్మ అన్నట్టు తప్పలేదండి. అది సోదరభావంతో నా ఫ్యామిలీకి సంబంధించినట్టుగా ఉంటున్నాడు కాబట్టి వేసుకో అమ్మ పర్వాలేదు అన్నాడు. మీ తల్లిని తిట్టు, అదే నీ తల్లి అయితే తిట్టవా, అది తప్పండి. అది చాలా తప్పది తెలుసండి. తల్లి అంటుందండి, ఎవరన్నా కొడుకుని పాడు చేయమని ఏమన్నా అంటుందా చెప్పండి ఒకసారి, అంత కదా. మరి ఎందుకంటున్నారండి అలాగా? తప్పండి, చాలా తప్పు. అందరూ బాగుండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. నాకు ఒక ఏజ్ వచ్చింది కాబట్టి తిట్టమంటే తిట్టి ఆడదాన్ని అయితే కాదండి. అసలు నేను అసలు తిట్టినండి తెలుసండి. మీరు ₹1,00,000 ఇస్తామన్నా వాళ్ళు తిట్టమంటే నేను తిట్టను. వాళ్ళు గనక నామేకి వస్తేనే కాలు దూతానండి, అంతే తప్ప ఒకళ్ళు తిట్టమన్నారు చేయమన్నారు అన్న మాట నేను ఎప్పుడు యథార్థంగా మాట్లాడను. శరణబాబు ఎప్పుడు కూడా నేను తిట్టమని అనలేదండి అసలు, తెలుసండి. తిట్టమనంటే ఈ పాటికి బోల్డ్ చేయించేద్దరండి వాళ్ళు. ఆలమేసుకో ఆలమేసుకో అంటే నేను ఈ పాటికి రకరకాలుగా డ్యాన్సులు వేసేది దాన్నేమో, అది చెప్తున్నానండి. మీరు అన్న మాటను బట్టి అంటున్నాను, నేను అలాంటి దాన్ని కాదండి. సారీ అండి, ఎప్పుడు కూడా మనసులోకి అదే వచ్చేస్తుంది. సారీ ఏమనుకోద్దు. అదండి, నన్ను ఒకళ్ళు తిట్టమంటే కనుక నేను తిట్టి ఆడదాన్ని అయితే కాదు. చరణబాబు కూడా వాళ్ళకు కూడా బయట నుంచి వచ్చాడండి. నా పని నేను మాట్లాడేసుకుంటున్నాను, తను అలా వెళ్ళిపోయాడండి అంతే. అది కూడా నేను అసలు చూడలేదండి. ఇప్పుడు వచ్చి అద్దంలో కనిపించారని నేను వీడియో చూసినప్పుడే నాకు అర్థమైంది. అప్పుడు వచ్చావా నాయన అన్నానండి. మరి వచ్చినందుకే కదా మీరు నామే గెట్టేశారు అంటున్నాడండి నవ్వుతాని. తను ఎవరి మీదకి కూడా వెళ్ళడు. పీకిల వరకు ములిగాక జుట్టు కాడికి వచ్చినప్పుడే దన్నమని శివుడికి మళ్ళీ పైకి లేస్తాడండి, అంతే తప్ప అంతవరకు వహింతాడు. ఇప్పుడు జనరేషన్లో కూడా అంత ఓపికగా కూడా ఎవరు ఉండరండి అసలు అని తెలుసండి. అంతవరకు వహింతాడు. తర్వాత ఇక జుట్టు ఉన్నప్పుడే టంగమని పైకి లేచి చరిత్రలన్నీ పైకి వస్తాయండి అప్పుడు, తెలుసండి. అలాంటి మెంటాలిటీ నేను ఎప్పుడో కనిపెట్టానండి శరణబాబుని కూడా, తెలుసండి. నేను కూడా ఉన్నమాట ఓపెన్గా మాట్లాడతానండి తనతో కూడా. తను కూడా అమ్మ నా సిచ్యువేషన్ ఇలాగని మాట్లాడతాడండి, అంతే తప్ప ఇంపార్టెంట్ అన్నప్పుడే నాతో 2 నిమిషాలు మాట్లాడతాడండి. తర్వాత నా పని ఏదో చూసుకుంటా, తన పని ఏదో తను చూసుకుంటాడు, వెళ్ళిపోతానండి, అంతే తప్ప ఒకళ్ళు అన్నారని యథార్థంగా ఎప్పుడు కూడా నేను అన్నానండి. నా మీకు వచ్చిన వాళ్ళ జోలికి, నన్ను తిట్టిన వాళ్ళ జోలికి 1 సారి 2 సార్లు 3 సార్లు చూస్తా, 4వసారి వేసుకుంటానండి. అది మీకు తెలిసిందే నేను ఎలా వేసుకుంటాను. ఒక అన్న కూడా అన్నారండి, ఆవిడని మీరు ఏమైనా దూషింతేనే ఆవిడ మేమే అంటుందే, అందాక ఎవ్వరి మీదకి ఆవిడ రాదు అని ఒక అన్న చెప్పారండి. మొన్న లైన్లో మాట్లాడారా అన్న, మీ పాదాభివందనాలు, ఆ మాట మాత్రం మీరు కరెక్ట్గా మాట్లాడారు. శరణబాబు విషయం కూడా మీకు తెలుసు.
తెలుసా అండి. అలాగే నేను ఎప్పుడు కూడా ఒకళ్ళు ఏమన్నా సరే నేను ఏమి అన్నమ్మా అదండి. అందరూ కూడా బాగుండాలి. మీరు ఏమన్నా అడగదలుచుకుంటే నన్ను అడగండి, నాకు ఫోన్ చేయండి. నేను ఏమన్నా తప్పుగా మాట్లాడితే మీరు కంప్లైంట్ ఇవ్వండి, నేను వస్తాను, వెళ్తాను. మాస్టరు నేను ఇలా అన్నాను, సార్ నేను ఇలా అన్నాను, వాళ్ళు ఇలా ఇచ్చారండి, నేను వీడియో ఇలా చేశానండి. ఒకళ్ళు అనమంటే నేను చేయలేదండి. నా ఇష్టం, నా మీదకి ఎవరన్నా వస్తే మాట్లాడుకున్నానండి. అదండి. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. అదండి. ఎన్నో విషయాలు మీరు మాట్లాడుతున్నారు. నా ఫ్యామిలీని కూడా మీరు టచ్ చేశారు. అప్పుడు కూడా నేను మీ జోలికి వచ్చానా? రకరకాలుగా మాట్లాడి ఎవడికి వచ్చినాడు మాట్లాడేసుకుంటున్నాడు అంటే అంత బీభత్సంగా నేను మీకు కనపడుతున్నాను. నేను గనక కళ్ళు ఎర్ర చేసి అన్నానా మొత్తం బయటకు వచ్చేస్తాయి అన్నీ కూడా. కానీ నేను అలా ఓపెన్ మిమ్మల్ని నేను చెప్పుకుంటాను ఓపెన్గా, మిమ్మల్ని మాత్రం ఈదులు పెట్టాలని ఎప్పుడు అనుకోను నేను. ఏంటంటే వీళ్ళందరూ కూడా నా ఫ్యామిలీ, నా బంధువులు, నా మిత్రులు, నా చుట్టాలు, నా పట్టాలు అందరూ నా వాళ్ళని ప్రేమించున్నాను. కానీ మీరు చేస్తున్నారు. కానీ నేనేం అంటలేదు కదా. అలాంటిది 90 సమస్యలు ఉంటాయమ్మా నేను అనుకుంటున్నాను. ప్రత్యేకంగా మీరు అంటున్నారు, అప్పుడు కూడా నేను అనలేదు కదా. ఏదో నేను అలా మాట్లాడుకుంటున్నాను, నాకు మైండ్ దొబ్బినప్పుడల్లా ఏదో ఒక్కొక్క వీడియో సరదాగానే చేస్తున్నాను. అంతేగాని మీ ఫ్యామిలీ మీకు కానీ మీరు అట్ అయినట్టు కానీ నేను ఎప్పుడు కూడా అనట్లేదు. ఒకవేళ అనుంటే మీరు నాకు పంపండి, నా మీ యాక్షన్ తీసుకోండి, వేయండి, వస్తాను. ఇద్దరికే న్యాయం చేస్తారు. ఎస్ఐ గారు అవనండి, పోలీస్ అవనండి, న్యాయం చేస్తారు. మీ వీడియోలు పెట్టండి, నా వీడియోలు పెట్టండి. ఎవరు ఎన్ని వీడియోల్లో బీభత్సంగా తిట్టారో ఆయనే చూస్తారు. ఒకవేళ నాకు శిక్ష పడంది అనుకోండి, మనల్ని ఏమైనా చంపారు కదండి. హ్యాపీగా వెళ్తాను, హ్యాపీగా నుంచుంటాను, కూర్చుంటాను. రామరామ మన చెప్పాక మళ్ళీ శివశివ శివశివ రామరామ జప్ప 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 జంపండు అనుకుంటాను. అంతే తప్ప నేను ఏమీ అనుకోనండి. తెలుసా అండి. అదే అండి. వాడు చెప్పాడంటే నాకు అదే అర్థం కావట్లేదండి. నేను ఏమన్నా చిన్నదాన్నా? నా వయసు 70, తెలుసు కదండి, 70. మరి అలాంటప్పుడు ఆడు చెప్పిన మాట ఎందుకంటే అని చెప్పండి, నాకు తెలియకడుగుతున్నాను. నేను పోనీ చిన్నదాన్ని అన్నారా? పోనీ ఆడు మాట్లాడమంటే ఓ బిస్కెట్ ఇచ్చాడు, ఓ బెల్లముక్క ఇచ్చాడు, అమ్మ ఇది మాట్లాడు అంటే ఆ బిస్కెట్ బెల్లముక్క తినే వరకు ఆ మాట మాట్లాడతా. కరెక్టే. అలా ఎవరు మాట్లాడతారో? మా జఫా మాట్లాడతాడు అలాగా. కానీ నేను అలా కాదండి. వాడు ఉంటాడు, తన పని మీద తిరుగుతాడు, చూసుకుంటాడు, వెళ్తాడు. నా ఎదుటితో నేను ఇచ్చుకుంటాను, నేను మాట్లాడతాను. వాడు చెప్పమన్నాడు, ఆడు చెబితేనే చెప్పింది అంటే జో 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 లాలి జో లాలి జో అలాంటి దాని కాదు కదండి. ఆ ఏజ్ కాదు కదా. అందుకు నేను అలాంటివి ఏమీ చెప్పనండి. తెలుసా అండి. నేను ఏమి మాట్లాడాలో ఏమి చెయ్యాలో ఆ నిమిషానికి ఆ సెకండ్కి ఏమి వచ్చేస్తుందో నాకే తెలియదండి. మీరు గమనించండి. మీరే అంటున్నారు కదా పిచ్చిదానని. నా రూమ్లో కూడా కూర్చున్నప్పుడు నేను ఏదేదో మాట్లాడేసుకుంటానండి. సరిగ్గా ఆడు గుర్తొచ్చాడు అనుకోండి, ఆడమే యాక్షన్ తీసుకుంటాను. ఇది గుర్తొచ్చింది అనుకోండి బక్కపిల్ల, దీనిమే యాక్షన్ తీసుకుంటాను. ఆ బొండం గుర్తొచ్చింది అనుకోండి, బొండమే యాక్షన్ తీసుకుంటాను. అంతే తప్ప అదైనా వాళ్ళు నా జోలికి వస్తేనే నేను వాళ్ళ జోలికి వెళ్తాను. చూసారు ఈ మధ్యన చాలా పిచ్చిదాన్ని అయిపోయానండి. చూసారు కదా, మీరే కదా. మీరు కంట్రోల్ చేయమంటున్నారంటే నాకు చాలా కోపం వచ్చేస్తుంది. నా కొడుకు చేస్తాడా? నాకు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదా? నా వాళ్ళు ఉన్నారు, నా పిల్లలు ఉన్నారు, ఇల్లు ఉన్నది, గూడు ఉన్నది, పండు ఉన్నది, పొలం ఉన్నది, అన్నీ ఉన్నాయి. అందుకే ఇలా ఉన్నా. చూసారు కదా. అందుకే పిచ్చిదాన్ని అయిపోయినాయి ఇలాగ. అందుకే కదా మీరు అందరూ అలా అంటున్నారు. చెప్పండి ఒకసారి, అంటున్నారా లేదా? తప్పండి. అమ్మాయికి రోజులైన జోలు రాకుండా మీరు అసలని ఎలా మారుతానో అంత కొంచెం నేను తెలుసా. నా జోలికి రాకండి. ఆడతానంటే నేనంటమేంటండి, నా మనసులో బాధ ఉన్నది, నాకు ఏ యాక్షన్ కావాలి, ఏ రూపం కావాలి అలా మాట్లాడతా. సతీ సావిత్రిని, అనుష్కని, శ్రీదేవిని అన్ని యాంగిల్లో నేను మాట్లాడుకుంటా. ఏంటంటే వాళ్ళు నాకు ఇష్టం, మాట్లాడుకుంటా. అందుకే నా ఆడికబడి ఎందుకు ఏడుతున్నారు? నా కొడుకుబడి ఎందుకు ఏడవాలి మీరు అసలు? ఎవరిని ఉంటే ముఖాముఖిని మాట్లాడుకోండి, ఫోన్ చేసుకోండి, అడగండి. నాకు ఫోన్ చేయండి, నేను అడుగుతాను. లేకపోతే మీరు రండి, లేకపోతే నన్ను పిలిపించండి. నేను మాట్లాడి తప్పు చేయని వాడు ఏమన్నా నాకు ఏమైనా చెబుతాడా? చెప్పడే. యథార్థం అండి ఇది. మీరు నమ్మండి, నమ్మపోండి. నేను అస్సలు ఇన్ని మనిషిని కాదండోయ్. నాకు ఎవ్వరూ చెప్పక్కర్లేదు.